Okay, now the reason I am here is I am going to train you during the next 1.5 hours in cardiopulmonary resuscitation. Okay, I will train you in the language Telugu. For the last, I think from 2009, I am involved in training NCC cadets and other lay public in CPR. Okay, initially we play two videos, English and Telugu. సిపిఆర్ అంటే మీకు తెలుసు, కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటే ఒక కుప్పకూలిన వ్యక్తిని రక్షించే ప్రాణరక్షణ ప్రక్రియను సిపిఆర్ అంటారు, కార్డియోపల్మనరీ రిససిటేషన్. మన ముందు ఎవరిని అకస్మాత్తుగా కుప్పకూలిపోతే ముందు ఏం చేయాలి అనేది ఈ సిపిఆర్ అనే ప్రక్రియ నేర్పుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిపిఆర్, ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. అయితే ఎవరన్నా మన ముందు కుప్పకూలిపోతే దీనికి ప్రధాన కారణం అంటే ఇప్పుడు ఏమన్నా మిత్రుడో బంధువు ఎవరిన కొలాప్స్ అయితే ఏమంటాము, సో అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడని చెప్తాం. సో అతను అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు అక్కడ సిపిఆర్ ప్రక్రియతోటి అంటే ఛాతిమర్దన తోటి అతన్ని బ్రతికించవద్దని శాస్త్రీయంగా తెలుపబడ్డది. దెర్ ఇస్ ఎనఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ టు టెల్ దట్ ఇన్ సిచ్యువేషన్స్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ డూయింగ్ హై క్వాలిటీ సిపిఆర్ అంటే సమర్థవంతమైన ఛాతిమర్దనతోటి ఆ కుప్పకూలిన వ్యక్తిని రక్షించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడింది. అయితే కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ అంటే ఏంటి, ఒక వ్యక్తి కుప్పకూలినప్పుడు అక్కడ సిపిఆర్, హస్తాలతో సిపిఆర్ ఎలా చేయాలి, తర్వాత చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అంటే ప్రాణరక్షణ ప్రక్రియ సూత్రమాలికలు ఏంటి, తర్వాత కన్వెన్షనల్ సిపిఆర్, సాంప్రదాయక సిపిఆర్ అంటే ఏంటి, తర్వాత హస్తాలతో సిపిఆర్ ఎలా ఉపయోగపడుతుంది, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరం అంటే ఏంటి, తర్వాత ఇవన్నీ సిపిఆర్ ఎలా ఉపయోగపడుతుంది మీకు నేర్పుతాను. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సడన్ కార్డియాక్ అరెస్ట్? ఆ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోతాడు, తెలివి తప్పుతాడు, శ్వాస ఉండదు, నాడి ఉండదు, దెర్ ఇస్ నో పల్స్, దెర్ ఇస్ నో బ్రీతింగ్. అంతకుముందు అతనికి ఛాతి నొప్పి కానీ, ఆయాసం కానీ, దమ్ము దడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. అయితే సడన్ కార్డియాక్ అరెస్ట్కు అంటే ఆకస్మిక హృద్రోగ మరణానికి అకస్మాత్తుగా ఏమైనా కుప్పకూలిపోతే దానికి ప్రధాన కారణం కార్డియాక్ అరెస్ట్కు హార్ట్ అటాక్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. హార్ట్ అటాక్ అంటే ఏంటి మీకు తెలుసు, గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు 3 ఉంటాయి. ఆ మూడిట్లలో ఏదన్నా రక్తనాళంలో అంతరాయం కనుక ఏర్పడితే, సడన్గా కనుక బ్లాకేజ్ కనుక ఏర్పడితే అది హార్ట్ అటాక్ దారితీస్తుంది. హార్ట్ అటాక్ ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో ఏదైనా ఇప్పుడు ఒక పొలానికి కనుక నీరు సప్లై కనుక నీళ్లు కనుక రాకపోతే ఏమవుతుంది, పొలం ఎండిపోతుంది. అట్లనే గుండె కండరానికి రక్తం సడన్గా ఆగిపోతుంది, అకస్మాత్తుగా ఆగిపోతే ఏమవుతుంది, ఆ హార్ట్ మజిల్ చచ్చిపడిపోతుంది, కొద్దిసేపట్లోనే అది మజిల్ డెత్ అవుతుంది. అయితే ఈ మజిల్ డెత్ అయిన సమయాన ఎంత త్వరగా మనం రివైవ్ చేయగలిగితే బ్లడ్ ఫ్లోను అంత త్వరగా అతను రికవర్ అవుతాడు. అయితే ఈ హార్ట్ అటాక్ సమయాన కొద్ది మందికి గుండె లయ వేగం, ఇప్పుడు గుండె లయ హార్ట్ రేట్, హార్ట్ బీట్ 72 per minute అని మీకు తెలుసు, 70 to 80 అట్లా కొట్టుకుంటుంది. అట్లా కాక అకస్మాత్తుగా గుండె లయ వేగం ఈ హార్ట్ అటాక్ టైంలో ఏమవుతుంది, అబ్నార్మల్గా పెరిగిపోతుంది, 300, 400 అట్లా 200, 300 పెరుగుతుంది. ఆ లయ వేగం డేంజరస్ రితంలోకి రావడము వలన గుండె ఆగిపోతుంది, దాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో హార్ట్ అటాక్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ కార్డియాక్ అరెస్ట్. ఈ హార్ట్ అటాక్ సమయాన గుండె లయ వేగం డేంజరస్ రితంలోకి మారుతుంది, అప్పుడు గుండె ఆగిపోతుంది. ఆ గుండె ఆగిపోయినప్పుడు అది కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో మొట్టమొదట గుండె ఆగిపోయడం వల్ల ఏమవుతుంది, శరీరం అంతటికి బ్లడ్ సప్లైకి గుండె మెయిన్. అప్పుడు మొట్టమొదటి ఆర్గన్ ఏది ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్. కనుక ఆ వ్యక్తి సడన్గా తెలివి తప్పుతాడు, కింద పడిపోతాడు. ఆ టైంలో ఒకవేళ సిపిఆర్ ప్రక్రియ కనుక త్వరగా చేయకపోతే కొద్దిసేపట్లోనే మెదడు కూడా చచ్చిపడిపోతుంది, బ్రెయిన్ డెత్ అవుతుంది, ఆ వ్యక్తి చనిపోయే అవకాశం ఎక్కువవుతుంది. 4 నుంచి 8 నిమిషాల లోపు కనుక సిపిఆర్ చేయకపోతే ఆ కుప్పకూలిన వ్యక్తి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక కార్డియాక్ అరెస్ట్ జరిగిన వ్యక్తి అంటే మన ముందు ఏమన్నా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే మనిషి కార్డియాక్ అరెస్ట్ జరిగింది నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థ రప్పించి అంత లోపలనే సిపిఆర్ చేయాలి. సిపిఆర్ ఎలా చేయాలి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, నిర్ధారించి అత్యవసర వైద్య
అన్ని చోట్ల లేవు, కానీ విదేశాల్లో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, మాల్స్లో ఈ ఆటోమేటెడ్ డిఫిబ్రిలేటర్స్, ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అందుబాటులో ఉంటాయి. అది ప్రాసెస్. ఇది ఏంటి? షాక్ అందించాలి. నాలుగవది అంబులెన్స్ వచ్చిన తర్వాత దాంట్లో అందించడం. ఐదవది అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చికిత్స అందించడం. ఐదవది ఇవన్నీ కనుక కరెక్ట్ విధంగా చేస్తే, అంటే కార్డియాక్ నిర్ధారించడం, అత్యవసర వైద్యులతో పంపించడం మొదటి. రెండవది సిపిఆర్, హస్తాలతో సిపిఆర్ చేయడం. మూడవది ఏఈడి కనుక అక్కడ అవైలబుల్ ఉంటే దాంతో షాక్ అందించడం. నాలుగవది అంబులెన్స్ త్వరగా రావడం. ఐదవది హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇవన్నీ కనుక 5 స్టెప్స్ కనుక కరెక్ట్ కనుక చేస్తే సిక్స్త్ రికవరీ, ఇంకా రికవరీ కోరుకునే వ్యక్తిగా మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చు. ఈ 6 సూత్రాలను చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అంటారు. ఈ స్టెప్స్లో ఎక్కడ లోపం ఉన్నా, ఉదాహరణకు మన కార్యక్రమం జరిగిందా లేదా తెలియదు, అంబులెన్స్ ఇవ్వదు, సిపిఆర్ చేయదు, ఏఐడి ఉన్నా లేకపోయినా షాక్ ఇవ్వదు, అంబులెన్స్ త్వరగా రావడం, హాస్పిటల్కి తీసుకోవడం వీలు కాదు, ఇవన్నీ ఏది సరిగ్గా కాకపోయినా కూడా ఆ వ్యక్తి కుప్పకొన్న వ్యక్తిని రక్షించే అవకాశం తక్కువ. సో దీన్నే మన ముందు బయట ప్రదేశాల్లో కొలాప్స్ అయితే దాన్ని అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అంటారు. అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియాక్ అదే మన హాస్పిటల్లో కనుక కార్డియాక్ అయితే దాన్ని ఇన్ హాస్పిటల్ కార్డియాక్ అంటారు. సో ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా సిపిఆర్ డెమోన్స్ట్రేట్ చేస్తారు. అయితే కోవిడ్ తర్వాత ఎవరిలో కొలాప్స్ అయితే అప్పుడు సేవ్ చేసేందుకు కూడా మాస్క్ ధరించాలని చెప్పారు. ఎందుకంటే కోవిడ్ ఈ డ్రాప్లెట్స్ తోటి, అంటే నీటి తుప్పలతో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ సిపిఆర్ చేసేందుకు కూడా మాస్క్ ధరించాలి. తర్వాత వ్యక్తి ముఖం మీద కూడా ఏదైనా కర్చీఫ్ తోటి కవర్ చేయాలి. సో దట్ అతను కోవిడ్ ఉన్నా కూడా స్ప్రెడ్ కాదు అన్న ఉద్దేశంతో. ఓకే, సో మన ముందు కొలాప్స్ అయితే మొట్టమొదటి కార్డియాక్ జరిగింది. మనం ఎట్లా మనిషి కదలటం లేదు, కదలం లేదు, పేరు పెట్టుకుని తగ్గాక తప్పి లేదు, అంత లేదు. ఈ రెండింటితో నో రెస్పాన్స్, తర్వాత శ్వాస లేదు, నో రెస్పాన్స్, నో బ్రీతింగ్, రెండింటితో నిర్ధారించి ఇమీడియట్లీ మొబైల్ తోటి అంబులెన్స్ రప్పించడం. 108 అంటే 108 ద్వారా చెప్పాలి ఇక్కడ కొలాప్స్ చేయాలి, ఏమి చేయాలి. రెండవది అక్కడ ఇద్దరు కనుక ఒకటి ఏఐడి కనుక ఉంటే రైల్వే స్టేషన్లో కొన్నిసార్లు ఎయిర్పోర్ట్స్లో ఏఐడి ఉంటుంది. ఇది షాక్ అందించే పరిస్థితి. మీరు హాస్పిటల్స్ చూస్తుంటారు, ఇది మానిటర్ ఉంటుంది, దాంట్లో షాక్ ఇస్తారు. కానీ బయట ప్రజలు వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి ఈ ఏఐడి పరికరంతో షాక్ ఇస్తారు. సో ఫస్ట్ కార్యక్రమం జరిగిన నిర్ధారించాలి. ఎట్లా మనిషి రెస్పాన్స్ లేదు, మాట్లాడలేడు, అదే అందలేదు, రెండింటిలో నిర్ధారించి అత్యవసర వైద్యం అంబులెన్స్ రప్పించడం ఒక పద్ధతి. ఉదాహరణకు మన దేశంలో అయితే 108 అంటాం. అయితే కొలాప్స్ అయినప్పుడు మొట్టమొదటి కార్డియాక్ నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థను రచించి రెండవ సూచన షాక్ పద్ధతి చేయాలి. మూడవది ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ షాక్ అందించాలి. మన దేశంలో అన్ని చోట్ల లేవు, కానీ విదేశాల్లో రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, మాల్స్లో ఈ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్, ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అందుబాటులో ఉంటాయి. అది ప్రాసెస్. ఇది ఏఐడి షాక్ అందించాలి. నాలుగవది అంబులెన్స్ వచ్చిన తర్వాత దాంట్లో అందించడం. ఐదవది అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చికిత్స అందించడం. ఐదవది ఇవన్నీ కనుక కరెక్ట్ విధంగా చేస్తే, అంటే కార్డియాక్ నిర్ధారించడం, అత్యవసర వైద్యులతో పంపించడం మొదటి. రెండవది సిపిఆర్, హస్తాలతో సిపిఆర్ చేయడం. మూడవది ఏఐడి కనుక అక్కడ అవైలబుల్ ఉంటే దాంతో షాక్ అందించడం. నాలుగవది అంబులెన్స్ త్వరగా రావడం. ఐదవది హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇవన్నీ కనుక 5 స్టెప్స్ కనుక కరెక్ట్ కనుక చేస్తే సిక్స్త్ రికవరీ, ఇంకా రికవరీ కోరుకునే వ్యక్తిగా మనం హాస్పిటల్ నుంచి
సూత్రాలను చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అంటారు. ఈ స్టెప్స్లో ఎక్కడ లోపం ఉన్నా, ఉదాహరణకు మన కార్యక్రమం జరిగిందా లేదా తెలియదు, అంబులెన్స్ ఇవ్వరు, సిపిఆర్ చేయరు, ఏఐడి ఉన్నా లేకపోయినా షాక్ ఇవ్వరు, అంబులెన్స్ త్వరగా రావడం, హాస్పిటల్కి తీసుకోవడం వీలు కాదు, ఇవన్నీ ఏది సరిగ్గా కాకపోయినా ఆ వ్యక్తి కుప్పకూలిన వ్యక్తిని